వచ్చాక స్టార్టింగ్ నుంచి ఇలా వెళ్ళిపోతుందన్న. ఆ స్టోరీకి ఆ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు మళ్ళీ మమత గారిని ప్రతిబంధం తీసుకెళ్ళి ఆ స్టోరీలో డెప్త్ ఉందన్న. అసలు ఆ డెప్త్ నన్ను ఎప్పుడూ చూడలేనా. మన నిజ జీవితంలో ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమిస్తే కొందరు నా కొడుకు చెప్తే నా కొడుకు కామంతో ప్రేమిస్తారు, కానీ రియల్గా లవ్ చేస్తే అమ్మాయి పెళ్ళైన పిల్లలైనా కూడా చూసుకునేవాడు ఒక్కడు ఉంటాడు. అదే లవరు రియల్ లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఫేక్ లవ్ చేయాలి వస్తుంది. అది చాలా బాగా చూస్తే మెయిన్ అన్న మన ప్రతిపన్న నా సినిమాలో మెయిన్ హైలైట్ అన్న కొన్ని మూడు ట్విస్టులు అన్న. ఆ 3 ట్విస్టులు పక్క మన ఫ్యామిలీ అంటే మన ఇప్పుడు పబ్లిక్ వీటిలో జరిగే పర్సన్ వీటిలో ఎలాంటి క్యారెక్టర్ అలాంటి చూపించాను. నేను స్టోరీ యాక్టర్ హిట్ కొట్టాడు ఒకటే బ్రో. మొన్న ఒక అక్కన్నది నువ్వు పర్సనాలిటీ లేదు కదా, నీకు హిట్ అవుతుందా, నీకు కట్అవుట్ లేదా అన్నది. పర్సనాలిటీ కాదు, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, కట్అవుట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్ అని మళ్ళీ నిరూపించుకున్నాడు. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమాలు తీయండి సార్. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా అండ్ దండం పెడతాం సార్. ఇలాంటి స్టోరీ నేను ఎక్కడా చూడలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. దివాళీ విన్నారా? దివాళీ విన్న నా ప్రతి సాంగ్స్ నా ఎమోషనల్ సాగోడు ఉంటుంది. నా మాటకు ఆ సాంగ్స్ మాత్రం ఒక్కొక్కరు ఏడ్ చేస్తారన్నా. ఇవాళ నా ఐమాక్స్లో ఫస్ట్ టైం చూసిన ఫుల్గా థియేటర్ నిండిపోయిందన్న. అందరి కళ్ళలో ఏడిపోయానా. పక్కా ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నలు పెద్దలు పెళ్ళిళ్ళు పెళ్లిగాళ్ళు అందరూ వచ్చి సినిమా చూడండి. పక్కా ఒక మెసేజ్తో మెయిన్గా అమ్మాలు అంటే అమ్మ నాన్న ఫ్యామిలీతో రండి. అమ్మాయిలు ఎవరైనా అబ్బాయిలను లవ్ చేస్తే ఒకసారి సినిమా చూడండి. చూసిన తర్వాత మంచి మెసేజ్తో మీ అమ్మ వాళ్ళు మాట్లాడారు. మంచి మెసేజ్ ఉన్న సినిమా స్టోరీ వీక్ చేయ. కానీ ప్రతిభన పంజాబ్లో ఫేమస్ జీబు ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రదీప్ సూపర్. వస్తుంది మంచిగా వస్తుంది. అంటే మన తెలుగులో జరిగే యూత్ కొన్ని స్టోరీలు ఉంటాయి, అది కొంతమందికి తెలియదు. పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో వచ్చిన మూవీ కదా, మనం అయినప్పటికీ థియేటర్స్ ఇచ్చాము అండ్ తెలుగు మూవీస్ కి కూడా ఇవ్వలేనంత ఇచ్చారు అని చెప్పేసి ఉంది. దాని గురించి మీరే అంటే ఇవ్వచ్చు, కానీ అందరూ చూసినప్పుడు దాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఈ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ జనరేషన్ లో కొన్ని కంటెంట్ కొత్తగా ఉంది. అన్ని పార్ట్స్ అన్ని మిక్స్ చేసి ఫ్రెండ్షిప్ విత్ లవ్. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎట్లా అనిపించింది? అది సస్పెన్స్, అది చెప్పలేము. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మరి అనిరుద్ధ్ అవుతారని చెప్పి అంటున్నారు. ఆయన ఆ రేంజ్ లో ఇచ్చారా మ్యూజిక్? అంత లేదు. బీజీవీ ఓకే, అంత లేదు. సాంగ్స్ బాగాలేదా? సాంగ్స్ బాగున్నాయి, ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అదే సాంగ్ ఒకటే బీజీవీ. రేటింగ్ ఎంత? 4. సినిమా చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ కామెడీ అయితే తీశాడు సినిమా. అదే రొటీన్ స్టోరీ అయితే కాదు, ఇది కొత్తగా చాలా బాగా ఆలోచించాడు. అసలు జనరల్గా ఈ స్టోరీ మీద అసలు ఇప్పటివరకు సినిమాలు అయితే తెలియదు. కొత్తగా ప్రీవియస్ ఫిల్మ్స్ లాగా ఎంటర్టైన్మెంట్ ఉందా ఇందులో కూడా? స్లో నరేషన్ అన్నట్టు అలా ఏం లేదండి. మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సినిమా అయితే చాలా బాగా తీశాడు. స్టోరీ పరంగా హిస్టరీ కంటిన్యూ చేశాడు. అంత కంటిన్యూ చేశాడు. ఆ లవ్ టుడే, డ్రాగన్ సేమ్ వాటి నుంచి ఉందా ఇంకా తగ్గిందా? ఆ లెవెల్లోనే అవి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ మూవీ. మ్యూజిక్ డైరెక్టర్ మరి అనిరుద్ధ్ అవుతారు అంటున్నారు, నిజమేనా అది? అనిరుద్ధ్ కాదనుకుంటా. దీనికి సాయి అభ్యంకరం కొత్త ఆయన చేశాడు, మరో అనిరుద్ధ్ అవుతాడని చెప్పి చెప్తున్నారు. అలా ఉందా? ఈ సాంగ్ మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎమ్స్ బాగున్నాయి, డైరెక్ట్ డెలివరీ అని అసలు యాక్టింగ్ చాలా బాగా చేశాడు. రీసెంట్గా ఆయనది ఫేస్ బాగాలేదని చెప్పి అన్నారు కదా, అది అంత ఫేస్ అంతా బాగానే ఉంది సినిమాలో? చాలా బాగా చేశాడు. ఇప్పుడు అన్నం అనేది ముఖ్యం కాదు, అతను కష్టపడ్డాడు పైకి వచ్చాడు. అలా ఏం లేదు, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అతనికి తెలిసింది అందరికి. మూవీలో బెస్ట్ డ్యాన్స్ అంటే ఏదని చెప్పొచ్చు? మమతా మజ్జు గారు, ప్రదీప్ గారు. ప్రదీప్ రంగనాథ్ అతని బాడీకి జనరల్గా సూట్ కాదు, కానీ అతనికి ఏదైతే సూట్ అయిందో అదే ఎంచుకున్నాడు. ఇట్లా కామెడీ బాగా చేస్తాడు కాబట్టి మొత్తం కామెడీ. మమతా మజ్జు గారిది ఎట్లా అనిపించింది? మమతా మజ్జు ఎట్లా ఆల్రెడీ నేషనల్ క్రష్ అనేది నడుస్తుంది. మరో ధనుష్ అనుకోవచ్చు తమిళ ఇండస్ట్రీకినా? పక్కా అనుకోవచ్చు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. స్టోరీ కొత్త తీసారు, చాలా బాగా తీసారు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? 5కి 8 ఇస్తాను. 5గా 4.5 ఇస్తాను. కాకుండా మెయిన్ యాక్టింగ్ అనేది ఉంటేనే, బ్యాక్గ్రౌండ్ ఉంటే కాదు, యాక్టింగ్ అనేది ఉంటేనే వాడు హీరోగా ఉంటాడు. ఇందులో కనిపించింది అంటారా? బాగుంది. ప్రదీప్ యాక్టింగ్ సూపర్. ఆ జర్నలిస్ట్ ఎవరు అన్నారు కదా బుక్స్ బాగున్నాయి, అది కాదండి, యాక్టింగ్ చూడండి. మెయిన్ టాలెంట్ ఉంటేనే అతను పైకి వస్తాడు. సాంగ్స్ అన్ని బాగుంది అన్న. ఇంత ముందు సినిమా లాగా లవ్ టుడే లాగా డ్రాగన్ లాగా ఎంటర్టైన్మెంట్ ఉందా సినిమాలో? స్టోరీ డిఫరెంట్గా ఉంది, మూవీ బాగుంది, ప్రదీప్ యాక్టింగ్ బాగుంది. ఎవరైనా సరే ఏ ఫీల్డ్ వాళ్ళైనా తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక మూవీని హీరోని ఇన్సల్ట్ చేయడం ఆపి టాలెంట్ ఉందా లేదా అది చూడండి. తెలుగు వాళ్ళని ఇప్పుడు కొంచెం పై స్టేజ్లో ఉండేలాగా ఎక్కడ డిసప్పాయింట్ లేదు. సినిమా అయిపోయే వరకు కూడా చాలా బాగుంది. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఎవరు గెస్ట్ చేయలేరు. బాగుంది.
అసలు శ్రీనిధి గారు రాసి గారు గుడ్ ఎట్లా అనిపించింది? డిసప్పాయింటింగ్. ఎందుకన్నా అందరు కూడా బాగుంది అంటున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం ఇదైంది, అన్కన్విన్సింగ్ ఉంది. క్లైమాక్స్ అవన్నీ రియాలిటీలో యాక్సెప్ట్ చేయలేము మాకు అలాంటి క్లైమాక్స్. Okay. క్లైమాక్స్ రివీల్ చేయలేము కానీ అది యాక్సెప్ట్ చేయలేము అలాంటి క్లైమాక్స్. అంటే ప్రదీప్ రంగనాథన్ ఇంతకుముందు చేసిన సినిమాలు మంచి హిట్ అయ్యాయి, సో అట్లా ఆ లెవెల్లో లేదు. గురించి నేను చెప్పలేను కానీ ఈసారి నాకు అంటే అన్యాక్సెప్టబుల్, యాక్సెప్ట్ చేయలేము అలాంటి క్లైమాక్స్ రియాలిటీలో. అలానే మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఎట్లా ఇచ్చారు? ఆయన చాలా అవన్నీ బాగున్నాయి అన్న. మ్యూజిక్, ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ అన్నీ బాగున్నాయి. కాకపోతే యాక్చువల్ స్టోరీ పాయింట్ ఎక్కలేదంటారా? ఆ పాయింట్ ఎక్కలేదు. పాయింట్ నాకు తెలిసి మెజారిటీ మందికి ఎక్కదనిపిస్తుంది. నాకైతే ఎక్కలేదు. అలాగే హీరో హీరోయిన్ మంచి కెమిస్ట్రీ ఎలా అనిపించింది? అన్నీ బాగున్నాయి. కాకపోతే అదే ఆ సెకండ్ హాఫ్ చాలా అన్కన్విన్సింగ్గా ఉంటుంది. మీరు ఎంత కమర్షియాలిటీ చూసినా కూడా యాక్సెప్ట్ అంటే తమిళ ఫ్లేవర్ లాగా ఏమన్నా అనిపించిందా? మన తెలుగు కాదన్న సినిమా. అంటే మామూలుగా ఆ స్టోరీ, ఆ మ్యారీడ్ లైఫ్లో జరిగే విషయాలు అది యాక్సెప్ట్ చేయడం కష్టమే. అంటే ఏముంది నా సినిమాలో మీకు ఏం నచ్చింది? సినిమాలో మ్యూజిక్ నచ్చింది, హీరో యాక్టింగ్ నచ్చింది, హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది, కెమిస్ట్రీ కూడా బాగుంది. కానీ అదే సెకండ్ హాఫ్ నాకు అన్కన్విన్సింగ్ అనిపించింది. లవ్ టుడే కన్నా బాగుందన్నా? లేదు, లవ్ టుడేనే బెస్ట్. లవ్ టుడేనే బెస్ట్.